తినేసరి వాంతులు అయిపోయినట్టు, దానివల్ల తినడం నుంచి బాగా నీరసం అయిపోయింది. చేయించి క్యాన్సర్ అనేసి తెలిసింది. అందువల్ల యూట్యూబ్లో చూసి పునర్జన హాస్పిటల్కి వచ్చాను. ఫస్ట్ టైం వాడాను, ఇది బాగుందని మళ్ళీ ఇప్పుడు వచ్చాను. వాడకముందు భోజనం సరిగ్గా ఇష్టపడేది కాదు, వాడిన తర్వాత కొంచెం పర్లేదు. వెల్కమ్ టు పునర్జన ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి ఇంతకు ముందు పేషెంట్ వచ్చారండి, ఇప్పుడు కూడా మనతోనే పేషెంట్ ఉన్నారు. ఆల్రెడీ మన దగ్గర మందులు వాడారంట. ఎలా ఉంది ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీ పేరు? అప్పలనాయుడు. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? అనకాపల్లి జిల్లా గంగవరం. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది? 52. ఓకే, ప్రాబ్లం ఏంటి సార్? స్టమక్ క్యాన్సర్. ఓకే, ఎలా తెలిసింది మీకు అది? అక్కడ నొప్పి, స్టమక్ నొప్పి వచ్చేదండి. నొప్పి వస్తుందనేసి మా మేనగోళ్ళ డాక్టర్ అని టెస్ట్ చేయించారు. చేయించి క్యాన్సర్ అనేసి తెలిసింది. దాంతో అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్తే 5 కెమోలు అయ్యాయి. కెమోలు అయినా నేను తట్టుకోలేకపోయాను, చాలా సీరియస్ చేస్తుంది. అందువల్ల యూట్యూబ్లో చూసి పునర్జన హాస్పిటల్కి వచ్చాను. ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం వాడాను, ఇది బాగుందండి మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఓకే, వాడక ముందు ఎంతవరకు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? వాడక ముందు భోజనం సరిగ్గా ఇష్టపడేది కాదు, వాడిన తర్వాత కొంచెం పర్లేదు. ఓకే సార్, స్టమక్ క్యాన్సర్ అంటే కడుపులో నొప్పి అనేది కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎంతవరకు సార్ మీకు ఎంతవరకు ఎక్కువగా అనిపించింది? కిమోలు స్టార్ట్ అయిన తర్వాత తగ్గేది, కానీ కిమోల వల్ల నాకు ఏవి నోటికి తినాలనిపించలేదు. తినేసరి వాంతులు అయిపోయినట్టు, దానివల్ల తినడం నుంచి బాగా నీరసం అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ లో చూసి నేను ఇంకా కీమోలు అవి పెట్టించుకొని వెళ్తే పునర్జన హాస్పిటల్కి వెళ్తాను, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి, ఇంట్లోనే ఉండిపోతాను చెప్తే సరేలే అనేసి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ టైం వాడాం, 45 days వాడాం. మళ్ళీ ఇప్పుడు వచ్చాము, తీసుకున్నాం, మళ్ళీ 45 days వచ్చాము. ఇప్పుడు మరి మా మందులు వాడిన తర్వాత మీకు కడుపు నొప్పి అనేది తగ్గిందా? తగ్గింది. భోజనం ఎంత వరకు తీసుకోగలరు? భోజనం కొద్దిగా అప్పుడు మీద కొద్దిగా ఎక్స్ట్రా సార్. ఓకే, ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడారా? మాట్లాడాను. ఏమన్నారు సార్? మళ్ళీ 45 days తర్వాత వస్తే అప్పుడు టెస్ట్ అవుతుంది. టెస్ట్ రాశారు, నరాలు అవి కొద్దిగా బ్లడ్ తక్కువ అవడం వల్ల అవుతాయి. ఓన్లీ మందులో క్యాన్సర్ కి సంబంధించింది క్యాన్సర్ తగ్గుతుంది, మిగతా ప్రాబ్లమ్స్. ఓకే, ఆయుర్వేదానికి రావడానికి గల కారణం ఏంటండి? ఇక్కడ మందు వాడినంతా నేను చూశానండి. వాళ్ళతో ఇలా నేను చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్పేవారు. దాంతో నాకు నమ్మకం కలిగి ఇక్కడికి వచ్చాను. అది యాక్చువల్ గా అయితే నాకు ఇక్కడ ఉందని తెలియదండి. హైదరాబాద్ అనుకుని హైదరాబాద్ కి రిజర్వేషన్ కూడా చేయించాను. చేయించి అప్పుడు ఇంకా హైదరాబాద్ వెళ్ళలేదు, ఇక్కడికి వచ్చాను. సార్, మా హాస్పిటల్ తరఫున పేషెంట్స్ కి ఏం చెప్తారు మీరు? పునర్జన హాస్పిటల్కి వెళ్తే మటుగా మళ్ళీ బతికి బయట పడినట్టు. ఓకే సార్. ఓకే, ఇప్పుడు తీసుకున్న మెడిసిన్ కూడా మీరు వాడండి, మీకు ఇంకా తొందరగా తగ్గిపోవాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే సార్.